అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్ళుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని, మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకునేవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు, ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. సంసారం అశ్వత్థ వృక్షం. అర్జున, సంసారమును వేదాలు అశ్వత్థ వృక్షము అన్నాయి. అశ్వత్థ వృక్షము అనగా రావి చెట్టు. ఈ చెట్టు ఎన్నాళ్ళు ఉంటుందో తెలియనిది. ఇది చాలా చిత్రమైన చెట్టు. దీని వేళ్ళు ఊర్ధ్వము అనబడే సగుణ బ్రహ్మము యందు ఉన్నాయి. మహత్తు, అహంకారము, సూక్ష్మ పంచభూతాలు అను దీని కొమ్మలు క్రిందికి ఉన్నాయి. కర్మ ప్రతిపాదకమైన వేదభాగాలన్నీ దీని ఆకులు. ఇది ఏనాడు పుట్టిందో ఎప్పుడు పోతుందో తెలియదు. నదిలాగా సాగుతూ ఉంటుంది. అందుచేతనే ఇది అవ్యయం. ఈ విధంగా సంసార వృక్ష తత్వాన్ని దీని వేళ్లతో అనగా మూలంతో సహా ఎవరు తెలుసుకుంటారో వారే నిజమైన వేదవేత్తలు. అర్జున, సంసార వృక్షమునకు జీవుల సూక్ష్మదేహాలే కొమ్మలు. ఈ కొమ్మలు మూల ప్రకృతిలోని త్రిగుణాలు అనే రసాల వల్ల పెరిగి బలంగా ఉంటాయి. ఈ కొమ్మలకు రూప రసాది విషయాలే చిగురుటాకులుగా ఉంటాయి. ఈ కొమ్మలు అటు పైన దేవలోకాల వైపు, ఇటు పాతాళ లోకాల వైపు విస్తరిస్తూ ఉంటాయి. దేవతల కంటే తక్కువదైన మానవలోకంలో రాగద్వేషాది రూపాలైన వాసనలు అనే పిల్లవేళ్లు ఆయా జీవుల కర్మలకు ఫలాలుగా విస్తరించి నాటుకుంటాయి. అర్జున, ఇటు మానవులు గాని అటు దేవతలు కాని ఏ సాంసారిక జీవులైనా సరే ఈ రావి చెట్టు నిజమైన స్వరూపం మాయ అని గ్రహించరు. దాని మొదలు, మధ్య, చివర ఏది అర్థం కాదు. ఎందుకనగా మాయామయమైన ఈ రావి చెట్టు వేళ్లు బాగా లోతుగా పాతుకుపోయి ఉన్నాయి.
నిజమైన సాధకులు ముందుగా తీవ్రమైన వైరాగ్యం అనే గొడ్డలితో నరికి తరువాత వీని మూలాలను వెతకాలి. ఆ మూలస్థానమే పరమాత్మ. పరమాత్మను చేరిన వారు తిరిగి రారు. ఆ పరమాత్మను శరణు వేడి అన్వేషించాలి. సంసారం అనే మాయను దాటే మార్గం ఇదే. పరమపదం పొందటం ఎలా? అర్జున, నాశనము లేనట్టి ఈ పరమపదాన్ని పొందాలంటే ఈ లక్షణాలు సాధించుకోవాలి. 1. ప్రతి సాధకుడు తన అహం, అభిమానం చంపుకోవాలి. 2. మోహాలను, వ్యామోహాలను విడిచిపెట్టాలి. 3. పదార్థములతో కాని, ఇతర జీవులతో కాని స్నేహము, వైరము ఉండకూడదు. నిరంతరము పరమాత్మ ఆలోచనలు ఉండాలి. 5. కోరికలన్నిటినీ వదిలిపెట్టాలి. 6. గెలుపు ఓటమిలు, ఇష్టానిష్టాలు, వేడి చలి వంటి జంటలకి మూలం సుఖదుఖాలే. ఈ జంటలని వదిలిపెట్టాలి. 7. జ్ఞాన నిష్ఠతో జ్ఞానులై ఉండాలి. ఇటువంటి లక్షణాలు అలవర్చుకున్న సాధకుడు మోక్షమను పేరు గల పరమపదాన్ని చేరుకుంటాడు. అర్జున, సూర్య చంద్ర అగ్నులు నా పరమపదాన్ని వెలుగుతో నింపలేరు. చక్కని సాధనతో నా పరమపదం చేరిన వారికి పునర్జన్మ ఉండదు. అర్జున, సగుణ బ్రహ్మనైన నా యందు మాయతో సాంగత్యం వల్ల విభాగాలు ఏర్పడ్డాయి. ఆ విభాగాలే జీవులై కర్తలుగా, భోక్తలుగా పనిచేస్తున్నాయి. జీవుడు ఈ దేహం విడిచి వెళ్ళేటప్పుడు తన జ్ఞానేంద్రియాలను, మనస్సుని కూడా ఆ ఇంద్రియ గోళాల స్థానముల నుండి ఆకర్షించుకుని మరో దేహంలోకి వెడుతున్నారు. అర్జున, ఈ దేహము ఇంద్రియములకు అధిపతి జీవుడే. జీవుడు కొత్త శరీరంలోకి ప్రవేశించేటప్పుడు పూర్వం శరీరంలోని ఇంద్రియాలని తోడు తెచ్చుకుని వస్తాడు. అలాగే స్థూల శరీరం విడిచిపెట్టేటప్పుడు ఈ 6 ఇంద్రియాలను తీసుకుని వెడతాడు. ఉదాహరణకి అడవిలో గాలి వీస్తున్నప్పుడు ఆ గాలి మొదటి పువ్వును అక్కడే ఉంచి దాని పరిమళాన్ని మాత్రం గ్రహించి మరో పువ్వులోకి వెడుతుంది. అలాగే జీవుడి ప్రయాణం కూడా ఉంటుంది. అర్జున, దేహము ఇంద్రియములకు అధిపతి అయిన జీవుడు చెవిని, కన్నును, చర్మమును, నాలుకను, ముక్కును, మనస్సు అను ఉపాధులను ఆశ్రయించుకుని శబ్దము మొదలైన విషయములను అనుభవిస్తున్నాడు. వీటి ద్వారా రాగద్వేషాలను పొందుతున్నాడు. అర్జున, జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు కాని, అలా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నప్పుడు గాని, ఆఖరికి శరీరం నుండి వేరవుతున్నప్పుడు గాని అజ్ఞానులు తెలుసుకోలేరు. ఎందుకనగా తామే దేహము, ఇంద్రియాలు, మనస్సు అనే మోహంలో ఉండిపోతారు. అలా కాకుండా నిత్యమేదో, అనిత్యమేదో, ఆత్మ ఏదో, అనాత్మ ఏదో దానికి ప్రత్యేకంగా చూడగల వివేకవంతులు అంటే జ్ఞానులు మాత్రమే జీవుణ్ణి తెలుసుకుంటారు. అర్జున, నిత్యము ప్రయత్నించే ధ్యానయోగులు, జ్ఞానయోగులు తమ బుద్ధిలో ఉన్న జీవాత్మను ప్రత్యక్షంగా దర్శిస్తున్నారు. సంస్కారం లేని అవివేకులు ప్రయత్నం చేస్తున్నా జీవాత్మను చూడలేకపోతున్నారు. అర్జున, ఈ లోకానికి వెలుగునిచ్చేది సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. వీరి లోపల ఒక చైతన్యవంతమైన జ్యోతిస్సు ఉండటం వల్లనే వారు లోకానికి వెలుగులు ఇవ్వగలుగుతున్నారు. వారి యందు ఉన్న ఆ జ్యోతిస్సు పరమాత్మనైన నా స్వరూపమే. అర్జున, నేను ఈశ్వర శక్తి రూపంలో భూమిలోకి ప్రవేశించి భూమి కృంగిపోకుండా చేసి తద్వారా చరాచర జీవులను ఈ నేలపై నిలబెట్టి ఉంచుతున్నాను. అట్లాగే జలంలో ఉండే రసము నేనే కాబట్టి జలగ్రహమైన చంద్రుడినై భూమి మీద గల పంటలను పెంచి పోషణ అందిస్తున్నాను. అర్జున, చంద్రుని రూపంలో ఆహార దినుసులను పండించిన నేను వాటిని తింటున్న దేహములలో జఠరాగ్నిగా ఉంటాను. ప్రాణ అపానము వంటి వాయువులతో జీవుల ఆహారాన్ని జీర్ణం చేస్తాను. అర్జున, సమస్త జీవుల హృదయాల యందు
పరమాత్మనైన నేను చైతన్య రూపంలో ఉన్నాను. వారిలో గత జ్ఞాపకాలు, కొత్తగా వచ్చే జ్ఞానాలను ఇచ్చేది నేనే, తొలగించేది నేనే. అన్ని వేదముల ద్వారా తెలుసుకోవలసింది నన్ను గురించే. దానికోసమే వేదాంతమును అందించింది నేనే. ఆ వేదాంత గురువుని కూడా నేనే. అర్జున, ఈ ప్రపంచంలో క్షరుడు అంటే నశించువాడు, అక్షరుడు అంటే నశించనివాడు అని ఇద్దరే పురుషులు. జీవులందరికీ సంబంధించిన వికారాలు అన్నీ కలిపితే క్షర పురుషుడు. ఈ వికారాలకు మూలభూతమైన మాయాశక్తియే అక్షర పురుషుడు. అర్జున, వీళ్ళిద్దరే కాక అవ్యయుడు అని మరొకడున్నాడు. ఆయననే పరమాత్మ అని, పరమ పురుషుడు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ముల్లోకాలలోకి ప్రవేశించి తన చైతన్య శక్తి ద్వారా అక్కడి పదార్థాలకు, జీవులకు శక్తి స్ఫూర్తులను అనుగ్రహిస్తున్నాడు. ఆయనే ఈశ్వరుడు అని శ్రీకృష్ణుడు పలికాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.